తర్వాత ఏమైంది? తర్వాత ఏమవడం ఏంటి? తర్వాత ఏమైందండి? ఏమవుతుందండి? ఇంకేమవుతుంది? వాడు మాట్లాడేది ఒక్క ముక్క మాకు అర్థం కావట్లేదు. వాడొద్దని మా అన్నయ్య 100 సార్లు చెప్పాడు. దానికి అదేముందో తెలుసా? వాడే కావాలి అంది. వాడే ఎందుకు కావాలని అడిగితే వాడికి ప్రేమించడం తెలుసు, వాడికన్నా లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు ఇంకెవడు దొరకడు అంది. సరే అని ఒప్పుకున్నాం. ఇప్పుడు చూసారా? ఒప్పుకున్నారంట కదా, తర్వాత ఏమైంది? ఒక అమ్మాయిని ప్రేమించడం చాలా ఈజీ సార్. నచ్చలేదనుకో విడిపోవడం అంతకంటే ఈజీ. కానీ అదే అమ్మాయి పక్కన కూర్చొని ఇంకొంచెం ప్రేమించడం ఉందే, అది ఎంత నరకం తెలుసా? ఏంటిది? స్కూల్లో జాబ్, పెయింటింగ్ టీచర్. డాడీకి తెలిసిన స్కూల్, శాలరీ $3,000. ఇంకా ఈ పిచ్చి గీతలు, గోడలకి రంగులు వేయటం ఇవన్నీ మానే. ఇవన్నీ మానేయాలా? ఇవి నీకు పిచ్చి గీత ఎలా కనిపిస్తున్నా? దిస్ ఇస్ గ్రాఫిటీ. కాఫీ టీ కూడా పనికిరాదు. దేనికిది? ఇది నా కోసం, నా సంతోషం కోసం. ఇది నా కోసం. డిసైడ్ చేయి, నేనా గ్రాఫిటీయా? గ్రాఫిటీ మానేమంటది? దానికి పిచ్చా? నేనెందుకు మానేయాలండి? కమాన్ రా, మానేయకరా. మానేమని ఎవడన్నాడు రా? నేను జస్ట్ మానేసని చెప్పు అంతే. ఇవాళ వరకు గ్రాఫిటీ గీసి రామన్ రాసావు, రేపు శామన్ రాయరా. దాట్స్ ఇట్. నన్ను చూడు, ఇదిగో సిగరెట్ మానేమంది, తెగ కాలుస్తాను అంతేందుకు. మందు మానేమంది, బాటిల్ దింపుతున్నా అంతేరా. లవ్ అంటే 4 అబద్ధాలు, 3 SMSలు, 2 కుళ్ళు జోకులు, 1 పువ్వు. దాట్స్ ఇట్ మ్యాన్. ఒక రిలేషన్షిప్ని సక్సెస్ఫుల్గా ఎలా మెయింటైన్ చేయాలో నేర్చుకోరా. అంతేరా, సింపుల్. యూ నీడ్ టు లర్న్ మ్యాన్. హాయ్ మా, నువ్వు ఫోన్ చేసినప్పుడే నేను బయలుదేరేవాడిని. వీడే నా నుండి ప్రాబ్లం సాల్వ్ చేయమన్నాడు, చేసేసా. బయలుదేరదామా? రే, ప్రేమించినామని ప్రేమిస్తున్నట్టు నటించడం మహాపాపరా. ఇక మీదట నీకు తెలుస్తుంది ఒక నిజం చెప్పడం ఎంత కష్టమో. అందుకే కష్టమైన నేను నిజాలే చెప్తాను. వెళ్దాం పద. అన్నయ్య, ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తున్నామనుకుని బతకడం కూడా మహాపాపం రా. వాడిదేం తప్పలేదు. వాడికన్నా ప్రేమించేవాడు నా కూతురికి దొరకడరా. కలిసి ఉండడం, విడిపోవడం వాళ్ళ ఇష్టం. కమాన్, లెట్స్ గో. గైస్, ఏంటి ఇప్పుడు మానేస్తావా? నేను ఎందుకు మానేయాలి సార్? ఇంతప్పటి నుంచి నేర్చుకుంటాను. నేను మానేను. ఈ క్షణం నాకు ఒకటి అర్థమవుతుంది సార్. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడమే ఒక అబద్ధం అనిపిస్తుంది. ఎందుకంటే నేను తన్ని ప్రేమించడం కన్నా నన్నే ఎక్కువగా ప్రేమించుకుంటున్నానేమో అనిపిస్తుంది. నేను ఒక అమ్మాయిని ప్రేమించలేకపోవడానికి కారణమే నేను అనే ఈ రామే కారణం. కారణాలతో మిగిలిపోకూడదు నేను. తన కోసం సాక్రిఫైస్ చేయడానికి నా దగ్గర మిగిలినది ఈ నేను మాత్రమే. మై లాస్ట్ పెయింటింగ్. ఇక మీదట నా జీవితంలో ఈ గ్రాఫిటీ లేదు. Sergeant, do you need any help? No. Can I ask you one more question? Yep. Who is that boy? Well, he's the world's greatest lover. Okay, he's the world's greatest lover. నేను బయలుదేరుతాను సార్. ఏ నన్ను మా ఇంట్లో డ్రాప్ చేసి. ఇంటిగా? నేను కొంచెం ప్రేమించుకోవాలి. మీరు ఇప్పుడు నీ ప్రోగ్రామ్ ఏంటి? మై గాడ్, మళ్ళీ ఐ లవ్ యూ చెప్పించుకోవాలి. ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పచ్చుగా. గిఫ్ట్ ఇద్దామా? ఈ గిఫ్ట్లు మళ్ళీ మళ్ళీ ఇస్తా ఉంటే తిడుతున్నారు సార్. ఇంకేదైనా బెటర్ ఐడియా చెప్పండి. ఒక ఫ్లవర్ ఇవ్వనా? అందరూ ఇచ్చేదే కదా. నేను ఇవ్వలేదు కదా. ఓ, ఎప్పుడో చిన్నప్పుడు ఒక టీచర్కి ఇచ్చాను, మళ్ళీ ఏ అమ్మాయికి ఇవ్వలేదు. ఆ అమ్మాయికి ఏ ఫ్లవర్ ఇష్టం? నేను తీసుకురా ప్లీజ్ ప్లీజ్.
నాకు తెలుసు. బాగుందిరా. చిన్న 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 లవ్ స్టోరీస్తో లైఫ్ లాంగ్ లవ్ స్టోరీ. యునో సంథింగ్, నీ ఐడియాసే కాదు ఐడియాలజీ కూడా బాగుంది. అవును, ఇవన్నీ ఎందుకురా? ఒక సముద్రం చూడాలి బాస్.